వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సి మీద చేస్తానని, అలాగే రెండో సంతకం దేని మీద చేస్తారు మీ అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ మనం కొంత తెలుసుకోవాల్సినటువంటి విషయం చాలా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంటే చాలామంది కొంతమంది ఏంటంటే ఆయన రాజకీయ లబ్ధి కోసం లేదా అధికారంలోకి రావడం కోసం ఏ రాజకీయ నాయకుడైనా సరే 100% అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ యొక్క స్ట్రాటజీలతో ముందుకెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిన్న తేడా ఏంటి? అసలు సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది కూడా ఇక్కడ మామూలుగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా రెండో సంతకం ఈయన దేని మీద చేస్తానన్నారు, మొదటి సంతకం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా. అయితే రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా మార్చేశారనేసి కూడా వైసీపీ ప్రభుత్వం పైన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మండిపడుతూనే ఉంటారు. ఎప్పుడూ మండిపడుతూనే ఉంటారు. ఎందుకంటే అధికార పార్టీ చేసేటువంటి తప్పిదాలను ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే, ఏ మీడియా సంస్థ అయినా సరే వాళ్ళని మాత్రమే ప్రశ్నించాలి. ప్రతిపక్షాలను ప్రశ్నించడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి. వాళ్ళని ఎప్పుడు ప్రశ్నించాలి? ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎవరైతే గెలుచుంటారో వాళ్ళకి వాళ్ళ పరిధిలో వాళ్ళకి రావాల్సిన నిధులతో వాళ్ళు కరెక్ట్‌గా పనిచేస్తున్నారా లేదా? వాళ్ళకి అధికార పార్టీ నిధులే ఇవ్వకపోతే, లేదా కాంట్రాక్టర్లు అక్కడ పనిచేసిన వారికి నిధులు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి అధికార పార్టీ ఎప్పుడు కూడా అధికార పార్టీ పైనే ఏ మీడియా సంస్థ అయినా సరే, ఎవరైనా సరే ప్రశ్నించాలి. అంటే తప్పుల్ని ఎండగట్టాలి, ప్రశ్నించాలి కూడా. సరే ఏదేమైనా అది పక్కన పెడితే ఇక్కడ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా ఆయన పైన ఆయన చేస్తున్న ప్రతి దానిపైన విమర్శలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని కూడా అతలాకుతలం చేసేశారు అనేసి కూడా చెప్పుకొచ్చారు. 30,000 మంది ఆడబిడ్డల తాలిబొట్లు కూడా తెంచేశారనేసి కూడా ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఆయన. దుర్మార్గ పాలనకు తుదముట్టించాలనేసి కూడా ప్రజాస్వామ్యాన్ని కూడా మనం అందరం కూడా కాపాడుకోవాలనేసి కూడా ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే పిలుపునిచ్చారు. అయితే బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించినటువంటి ఆయన ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రంలో జగన్ నియంతలాగా అంటే రాష్ట్రాన్ని ఆయన ఒక నియంతలాగా, నియంత అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? హిట్లర్ గుర్తొస్తారు. హిట్లర్ ఏంటంటే తను చెప్పిందే శాసనం, తను చేసిందే అంతే, దాన్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు. అలా ప్రశ్నిస్తే వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉండేవి. ఒక నియంతలాగా పరిపాలిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. విధ్వంసం చేయడానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా విధ్వంసం చేస్తారు. అది ఆయన యొక్క స్వభావం అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. అప్పులు వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం రాష్ట్రానికి. ఆదాయం తగ్గింది. అంటే జీతాలు కూడా ఇవ్వలేదు. భవన నిర్మాణ కార్మికులకైతే పని దొరక్క కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారనేసి కూడా చెప్పుకొచ్చారు. ఇక టీచర్లను కూడా మద్యం దుకాణాల వద్ద కాపలాలు పెట్టారు. స్కూళ్లకు రంగులు వేస్తే పిల్లలకు చదువులు వస్తుందా అనేసి కూడా ప్రశ్నించారు ఆయన. ఆ రంగుల విషయం మనందరికీ తెలిసిందే. రంగులు వేసి తీయడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అయ్యిందో మనందరికీ తెలుసు. అయితే రూ. 10 ఇచ్చి రూ. 100 దోచేస్తున్నాడు ప్రజల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకొస్తారు. అంటే ప్రజల యొక్క జీవితాల్లో మార్పు వస్తుందా ఇలా చేస్తే? అది పక్కన పెడితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆస్తులను కూడా బలవంతంగా రాసుకుంటున్నారని, ప్రజల భూములపైన జగన్ పెత్తనం ఏంటి అంటూ కూడా చెప్పుకొచ్చారని. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ దస్తం పైన కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు దస్తం పైన నేను రెండో సంతకం చేస్తాను అనేసి కూడా చెప్పుకొచ్చారు. అంటే ఆ జీవోను క్యాన్సిల్ చేసి ప్రజలకి సక్రమంగా ముందుకు వెళ్ళే విధంగా అనమాట. అయితే చంద్రన్న బీమా అమలు చేస్తాం, మళ్ళీ చంద్రన్న బీమా అమలు చేస్తాం అని కూడా చెప్పుకోవచ్చు. సహజంగా మరణిస్తే 5,00,000 రూపాయలు, ప్రమాదంలో చనిపోతే 10,00,000 రూపాయల బీమా కూడా కుటుంబానికి అందజేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పిస్తాం, అందరూ కూడా డిజిటల్ హెల్త్ కార్డు కూడా జారీ చేస్తాం, మండల కేంద్రాల్లో జనరిక్ మెడికల్ షాపులు కూడా ఏర్పాటు చేసి బీపీ షుగర్ వంటి ఉన్న వారికి ఉచితంగా మందులు కూడా అందజేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ రోజుల్లో చాలామంది బీపీ షుగర్ పేషెంట్లు చాలామందే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది
ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బీపీ షుగర్ లేని మనుషులు ఈ రోజుల్లో లేరు. 100లో 90% మంది 100% వాటికి బాధిన పడే వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇది మంచి పనికొస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మొదటి సంతకం డిఎస్సి మీద సిపిఎస్ రద్దు వీటికి సంబంధించి కూడా చేసుకుంటూ, అలాగే ఇక్కడ హామీల్లో కూడా ఇటువంటి వాటిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ ఆయన ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా 100% ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఈయన చెప్పింది చేస్తారా లేదా, ప్రజలు ప్రభుత్వంతో అంటే వైసీపీ ప్రభుత్వం పైన విసిగిపోయారా, లేదా చంద్రబాబు నాయుడికి పట్టం కడతారా, లేదా అధికార పార్టీకే పట్టం కడతారా లేదని కూడా చూడాలి. ఏది ఏమైనా విజ్ఞతతో ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే మంచి జరుగుతుంది అనేది ఆలోచించి ఓటు వేయండి. మీ ఓటు అనేది కూడా మీరు రాజకీయ నాయకులకు పెట్టేటువంటి ఒక పోటు. ఎందుకంటే 5 ఏళ్ల పరిపాలనలో ఏ రాజకీయ నాయకుడు ఉన్నా సరే వాళ్ళు 100% ప్రజలకు సేవ చేయడానికి వస్తారు. అంతేగాని వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసమో, లేదా వాళ్ళు చేసేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ఆస్తులు అమ్మి మనకి ఇవ్వరు. మనం పన్నుల రూపంలో కట్టేటువంటి డబ్బులతోనే మనకు తిరిగి చెల్లిస్తారు. అంటే వాళ్ళు అధికార పార్టీలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజలకు పెను భారాన్ని లేకుండా సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి దానికన్నా 100 రెట్లు ముఖ్యం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆలోచించి ఓటు వేయండి. ఎవరికి ఓటు వేయాలి, ఎటువంటి నాయకుడికి ఓటు వేయాలని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.